ఈ తరహా ఒక పోస్చర్ని అతను తెచ్చుకున్నాడు బలవంతంగా. అది దట్ ఈస్ నాట్ హిజ్ ఒరిజినల్ క్యారెక్టర్. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయాడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అతని ట్రూ కలర్స్ బయటికి రావటం మొదలుపెట్టినాయి. ఓకే, ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అందరూ ఇతను చాలా బాగా చేస్తాడని అనుకున్నారు, చాలా బాగా, ఎంతో బాగా చేస్తాడనుకున్నారు. ఎప్పుడైతే ఫస్ట్ రాజ్యసభ 4 సీట్లు ఫిల్ చేయాల్సి వచ్చింది, ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ 4 సీట్లలో ఒక పేరు షర్మిల పేరు. అవును, షర్మిలకి కబురు కూడా పంపించాడు, నిన్ను తీసుకోబోతున్నాను అని. ఆ తర్వాత సడన్గా పరిమళ నత్వాని పేరు స్క్రీన్ మీదకి రావటం, పరిమళ నత్వాని పేరు వచ్చిన తర్వాత షర్మిలకి కనీసం చెప్పను కూడా చెప్పలేదు. నీకు ఇవ్వలేకపోతున్నాను, నెక్స్ట్ టైం ఇస్తాను అనన్నా చెప్పాలి కదా, చెప్పలేదు. చెప్పకుండా సడన్గా షర్మిల పేరు కట్ చేసి పరిమళ నత్వాని పేరు పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఒకళ్ళిద్దరు అడిగారు, ఎవరు సిఫార్సు చేశారు సార్ అది పరిమళ నత్వానిని? ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా, అంబానీ వాళ్ళందరూ, రిలయన్స్. మరి ఎందుకు వాళ్ళపైన కూడా ఆరోపణలు చేస్తారు కదా, మా నాన్న మరణంలో కూడా వాళ్ళు ఉన్నారని? అప్పుడు చేశాడు కానీ ఆ తర్వాత అందరికీ తెలుసు కదా, కలిసిపోయారు, అందరికీ తెలుసు కదా అవన్నీ. ఇప్పుడు మొత్తం రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేయడం అది ఇది చేసి అప్పుడు ఏదో డైవర్ట్ చేస్తారు. ఇప్పటికీ రిలయన్స్ పెట్రోల్ పంపుల పైన దాడి చేసిన యువత ఇప్పటికీ ఆ కేసులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికీ ఉద్యోగాలు కూడా రావట్లేదు వాళ్ళకి, ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అప్పటికి ఏదైతే రిలయన్స్ మాల్ పెట్రోల్ పంపులు ఇవన్నీ వాటిపైన దాడులు చేసిన వాళ్ళు, కానీ ఈయన మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఈ రిలయన్స్ మీదకి మొత్తం డైవర్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, రోసే గవర్నమెంటే ఉంది. రోసే గవర్నమెంట్ దీని మీద మొత్తం ఎంక్వైరీకి ఆదేశించింది, మొత్తం విచారణ మొత్తం జరిగింది. హెలికాప్టర్ దుర్ఘటన మీద ఎటువంటి ఇది లేదు, సాంకేతిక లోపం వల్లే జరిగింది అనేది స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పరిమళనత్వానికి సీట్ ఇచ్చినప్పుడు కూడా షర్మిలకి కనీసం ఇన్ఫామ్ చేయలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే షర్మిల కేవలం జగన్కి చెల్లెలు మాత్రమే కాదు, షీ ఈజ్ ది పొలిటికల్ పార్ట్నర్ ఆఫ్ జగన్. 100%. షీ ఈజ్ ద పొలిటికల్ పార్ట్నర్. అంటే పొలిటికల్ పార్ట్నర్ ఎట్లా అంటే అప్పటికి జగన్ జీరోనే, షర్మిల జీరోనే కదా, ఇద్దరూ కలిసి పార్టీని బిల్డ్ చేశారు. ఈయన జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లకు పైన పాదయాత్ర చేసి మా అన్న లేడనుకోమాకండి నేనున్నాను, కాలికి ఇబ్బంది అయింది, పట్టీలు కట్టేసుకొని అవన్నీ చేసి రోడ్ల మీద తిరిగింది పాపం. తిరిగి పార్టీని నిలబెట్టి మీకు విజయలక్ష్మి ప్రచారం చేస్తే స్పందన రాలేదు. విజయలక్ష్మి ఆమె ఏంటంటే ఆమె ఏదో ఆ బైబిల్ పట్టుకొని ప్రచారం చేసింది. నిజంగా చెప్పండి సార్, ఇటు విజయలక్ష్మి గారు కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, వీళ్ళిద్దరూ బయట ప్రజల్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే. ఎందుకంటే వాళ్ళని చూసే అరే ఇద్దరు తండ్రిని కోల్పోయింది బిడ్డ, ఆ తర్వాత తల్లిని, ఈమె ఇద్దరు కలిసి రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళ సానుభూతి వాళ్ళపైన ఉన్న దాంతోనే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. విజయలక్ష్మి షర్మిల ఇద్దరూ ప్రచారం చేశారు కానీ నేను ఎక్కువ మార్కులు షర్మిలకి ఇస్తాను. ఎందుకంటే విజయలక్ష్మి మీద అప్పటికే ఈ బైబుల్ పట్టుకొని తిరుగుతున్నది అనే ఒక ఇది వచ్చేసింది. అంటే మెజారిటీ ప్రజలు ఆమె బైబుల్ పట్టుకొని తిరగటాన్ని చూసి సహించలేకపోయారు. ఇదేంటి, మేము రాజశేఖర రెడ్డి భార్యగా మేము చూస్తూ ఉంటే ఈమె బైబుల్ పట్టుకొని తిరుగుతున్నది అంటే, రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు కానీ ఈ విధంగా పబ్లిక్లో బైబుల్ పట్టుకొని తిరగటంతో విజయలక్ష్మి మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో షర్మిల మీద చాలా పాజిటివ్ వచ్చింది. షర్మిల క్యాంపెయిన్ చేయటం వల్ల పార్టీ నిలబడింది. అందుకనే నేను షర్మిల ఒక చెల్లెలే కాదు, షీఈస్ ద పొలిటికల్ పార్ట్నర్ ఆఫ్ జగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎప్పుడైతే సీఎం అయిపోయాడో అప్పుడు చెల్లెల్ని వెన్నుపోటు పొడిచాడు. ఓకే, మీకు పరిమళనత్వానికి సీట్ ఇచ్చిన తర్వాత చెల్లెల్ని బావని కూడా బావ కేసు మళ్ళీ అది ఒక్క నిమిషంలో చెప్తాను, అది కూడా చెప్తాను. చెల్లెళ్ళకి ఇప్పుడు పరిమళనత్వానికి సీట్ ఇచ్చినప్పుడు ఈయన చెప్పాలి, నేను మళ్ళీ ఇస్తాలే, నువ్వు ఈ ఒక్కసారికి సర్దుకో అని చెప్పాలి. కనీసం చెప్పను కూడా చెప్పలే. ఈ మొత్తానికి సాక్షి వైవి సుబ్బారెడ్డి. ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్కి వైవి నాకు